అనుకున్నది ఏది అవ్వడం లేదండి, ఏం చేయమంటారని అనుకోవడం మానే అన్నీ అవుతాయని చెప్పాను. శ్రీకృష్ణుడు అనుకున్నాడు రాయబారం జరిగితే బాగుండు, అవ్వలేదు, విఫలమైంది. కర్ణుడు ఈ పక్షానికి వస్తే బాగుండు, అవ్వలేదు. భగవంతుడు అనుకున్నవి అవ్వలేదు, నువ్వు అనుకున్నవని అయిపోవాలి. ఇక్కడ మరి అనుకున్నది మంచిదో చెడ్డదో చెప్పరండి, విచిత్రం. నేను అనుకున్న మంచి కూడా జరగడం లాంటి వేరే విషయం. అనుకున్నవన్నీ నువ్వేమనుకున్నావు, నన్ను వేసేద్దాం అనుకున్నావేమో నాకేం తెలుసు. ఈ బాగా వాగుతున్నాడు ధర్మం గురించి, నేను వేసేద్దాం అనుకున్నావేమో. నేను ఇప్పుడు అయ్యేలా ఆశీర్వదిస్తే నేనే ముహూర్తం పెట్టుకున్నాను. అదేంటిది, నువ్వేమనుకున్నావు, ఎందుకు అనుకోవాలి? అహం అంటే ప్రతివాడికి అనుకున్నది అయిపోవాలి. ఎందుకు అయిపోవాలి? అనుకున్నది ఎవరికైంది? ఈ మహానుభావ రాముడికి అయిందా? తెల్లారితే పట్టాభిషేకం అండి, వనవాసానికి పంపించారు. సీతాదేవి హాయిగా 16 పట్టు చీరలు మంచం మీద పెట్టి ఏది కట్టుకోమంటారు, ఏది కట్టుకుని అరచీర కట్టుకోమని చెప్పాడు. ఉన్నది ఏది అవ్వడం లేదండి, ఏం చేయమంటారని అనుకోవడం మానే అన్నీ అవుతాయని చెప్పాను. శ్రీకృష్ణుడు అనుకున్నాడు రాయబారం జరిగితే బాగుండు, అవ్వలేదు, విఫలమైంది. కర్ణుడు ఈ పక్షానికి వస్తే బాగుండు, అవ్వలేదు. భగవంతుడు అనుకున్నవి అవ్వలేదు, నువ్వు అనుకున్నవని అయిపోవాలి. ఇక్కడ మరి అనుకున్నది మంచిదో చెడ్డదో చెప్పరండి, విచిత్రం. నేను అనుకున్న మంచి కూడా జరగడం లాంటి వేరే విషయం. అనుకున్నవన్నీ నువ్వేమనుకున్నావు, నన్ను వేసేద్దాం అనుకున్నావేమో నాకేం తెలుసు. ఈ బాగా వాగుతున్నాడు ధర్మం గురించి, నేను వేసేద్దాం అనుకున్నావేమో. నేను ఇప్పుడు అయ్యేలా ఆశీర్వదిస్తే నేనే ముహూర్తం పెట్టుకున్నాను. అదేంటిది, నువ్వేమనుకున్నావు, ఎందుకు అనుకోవాలి? అహం అంటే ప్రతివాడికి అనుకున్నది అయిపోవాలి. ఎందుకు అయిపోవాలి? అనుకున్నది ఎవరికైంది? ఈ మహానుభావ రాముడికి అయిందా? తెల్లారితే పట్టాభిషేకం అండి, వనవాసానికి పంపించారు. సీతాదేవి హాయిగా 16 పట్టు చీరలు మంచం మీద పెట్టి ఏది కట్టుకోమంటారు, ఏది కట్టుకుని అరచీర కట్టుకోమని చెప్పాడు. ఉన్నది ఏది అవ్వడం లేదండి, ఏం చేయమంటారని అనుకోవడం మానే అన్నీ అవుతాయని చెప్పాను. శ్రీకృష్ణుడు అనుకున్నాడు రాయబారం జరిగితే బాగుండు, అవ్వలేదు, విఫలమైంది. కర్ణుడు ఈ పక్షానికి వస్తే బాగుండు, అవ్వలేదు. భగవంతుడు అనుకున్నవి అవ్వలేదు, నువ్వు అనుకున్నవని అయిపోవాలి. ఇక్కడ మరి అనుకున్నది మంచిదో చెడ్డదో చెప్పరండి, విచిత్రం. నేను అనుకున్న మంచి కూడా జరగడం లాంటి వేరే విషయం. అనుకున్నవన్నీ నువ్వేమనుకున్నావు, నన్ను వేసేద్దాం అనుకున్నావేమో నాకేం తెలుసు. ఈ బాగా వాగుతున్నాడు ధర్మం గురించి, నేను వేసేద్దాం అనుకున్నావేమో. నేను ఇప్పుడు అయ్యేలా ఆశీర్వదిస్తే నేనే ముహూర్తం పెట్టుకున్నాను. అదేంటిది, నువ్వేమనుకున్నావు, ఎందుకు అనుకోవాలి? అహం అంటే ప్రతివాడికి అనుకున్నది అయిపోవాలి. ఎందుకు అయిపోవాలి? అనుకున్నది ఎవరికైంది? ఈ మహానుభావ రాముడికి అయిందా? తెల్లారితే పట్టాభిషేకం అండి, వనవాసానికి పంపించారు. సీతాదేవి హాయిగా 16 పట్టు చీరలు మంచం మీద పెట్టి ఏది కట్టుకోమంటారు, ఏది కట్టుకుని అరచీర కట్టుకోమని చెప్పాడు.